సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి జరగలేదని చెప్పే విపక్ష కూటమి ఒకే ఒక ప్రశ్నకు బదులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ ఊరి ప్రజలు. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మా నియోజకవర్గానికి ఏం చేశామని నిలదీస్తున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి ఎలాంటి అభివృద్ధి చేశావో టక్కున ఒక్కసారైనా చెప్పమని సవాల్ విసురుతున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? చంద్రబాబు పేరు ఎత్తితేనే ఆ ఊరి ప్రజలు ఎందుకు కోపంతో రగిలిపోతున్నారు? ఆనాటి ఇంకా 40 ఏళ్ళకి ఆయన అనుభవం చేసుకొని ఏమి ఒక రూపాయి ఇదే లేదు రైతులకు. ఇట్లా పని చేస్తున్నాడు. ఈయన వద్దే వద్దు. చంద్రబాబు వద్దే వద్దు అంటోంది ఎవరో కాదు, కుప్పం వాసే. గత 35 ఏళ్లుగా టీడీపీ అధినేత చంద్రబాబుని ఎమ్మెల్యేగా చేసిన జనమే ఇప్పుడు ఆయన వద్దంటే వద్దని తేల్చి చెప్పే పరిస్థితి వచ్చేసింది. అభివృద్ధి గురించి మాట్లాడే చంద్రబాబు అసలు ముందుగా కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశాడో చెప్పాలని నిలదీస్తున్నారు. కనీసం కరోనా టైంలోనైనా మమ్మల్ని పట్టించుకున్నాడా అని ప్రశ్నిస్తున్నారు. 40 ఏళ్లుగా ఉన్న పెద్ద మనిషి కుప్పంకి ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదనే దానికి నిదర్శనం ఏమంటే ఈ కుప్పం ఇప్పటిక్కడ ఒక పల్లె వాతావరణంలో పెట్టాడు. ఒక చిన్న మున్సిపాలిటీ తీసుకురాలే, ఒక సబ్ డివిజన్ తీసుకురాలే, ఒక రెవెన్యూ డివిజన్ తీసుకురాలే. కరోనా టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అసలు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు కానీ కుప్పం ప్రజలు ఎలా ఉన్నారు, ఏమయ్యారు, కరోనా వచ్చింది కదా, ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా చచ్చారా, బతికారని కూడా ఆయన పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఉండే కుప్పం నియోజకవర్గం దాదాపు 40 ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉంది. సాగునీరు సంగతి దేవుడెరుగు. కనీసం తాగేందుకు కూడా నీరు ఇప్పించలేని దుస్థితి బాబు హయాంలో ఉండేదని కుప్పం వాసులు అంటున్నారు. ఇక రోడ్లు, డ్రైన్లు వంటి మౌలిక వసతులు కూడా లేక ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. మాట్లాడితే హైటెక్ సిటీ కట్టాను, పరిశ్రమలు తెచ్చాను, అసలు అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి అన్న లెవెల్లో మాటలు చెప్పే బాబుగారు కుప్పం ప్రజలకు ఏం చేశాడో చెప్పమని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఆయన కుప్పానికి ముఖ్యమంత్రిగా చేయాలనుకుంటే ఎన్నో చేసిండొచ్చు. కుప్పంలో దాదాపుగా యువత అనేది ఒక రోజుకి 10,000 నుంచి 15,000 మంది ప్రతిరోజు ట్రైన్లో బెంగళూరు వెళ్ళి వలస వెళ్ళి అక్కడ కూలి పని చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. డిగ్రీలు కంప్లీట్ చేసుకొని ఎంటెక్, బీటెక్లు చేసేవాళ్ళు కూడా వాళ్ళ చదువుకు తగినంత జాబ్ చేయడం లేదు. వలస వెళ్ళి మార్నింగ్ 5 గంటలకు వెళ్తారు, ఈవినింగ్ 8 గంటలకు వస్తారు ఇంటికి. పాపము చంద్రబాబు నాయుడు అనుకుంటే కుప్పంలో ఒక ఇండస్ట్రీ పెట్టిండొచ్చు. అది వద్దు. ఒక సాధారణ మౌలిక వసతులు కూడా చాలా గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేదు. వర్షాధార ప్రాంతమైన కుప్పంలో నీటి కష్టాలకు కారణం చంద్రబాబే అన్న విమర్శలున్నాయి. పక్కనే పాలారు నది ఉన్నా అక్కడ ఓ డ్యాం కట్టాలన్న ఆలోచన చంద్రబాబుకి రాలేదు. గతంలో వైఎస్ఆర్ ఆ పని చెయ్యాలని చూస్తే కోర్టు కేసులు వేసిన దుర్మార్గుడు చంద్రబాబే అనేది కుప్పం వాసుల మనసులో మాట. హంద్రీనేవా నీళ్లతోనైనా కుప్పం దాహార్తి తీర్చలేకపోయాడు. ఇక్కడి ప్రజలు ప్రభుత్వ సంబంధిత పనులు ఏం చేసుకోవాలన్నా 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న చిత్తూరు లేదంటే మదనపల్లికి పోవాల్సి వచ్చేది. చివరకు ఏ రోగం వచ్చినా సరే ఒక్క పెద్దాస్పత్రి కూడా లేదంటే కుప్పం ఎంత వెనకబడి ఉందో చెప్పాల్సిన పని లేదు. హంద్రీనేవా పని స్టార్ట్ చేసి తీసుకొని రాలేకుండా పోయినాడు. ఒక మంచి బిల్డింగ్ కూడా ఇక్కడ కట్టలేకుండా పోయినాడు. వన్యకుల క్షత్రియ బిల్డింగ్ ఒక ఇటుకరాళ్ళు పెట్టేసి నేను అక్కడ స్టార్ట్ చేసినాను అంటాడు. అట్లనే వాల్మీకి భవన్ కానీ, కుర్బాస్ భవన్ కానీ ఏ విధంగా ఏ కమ్యూనిటీ కూడా ఆయన మేలు చేయలే. సొంత నియోజకవర్గాన్నే అభివృద్ధి చెయ్యని చంద్రబాబుకి ఈసారి గట్టి బుద్ధి చెబుతామంటున్నారు కుప్పం ప్రజలు. వైఎస్ జగన్ పాలన మొదలైన తరువాతనే కుప్పంలో సంక్షేమాభివృద్ధి సాధ్యమవుతోందని వారు స్పష్టం చేస్తున్నారు.